కోతులు తిన్నగా మిగిలిన డ్రాగన్ ఫ్రూట్స్ ఎన్నున్నాయో చూడండి. వాటిని కోసుకుందాము. ఇది మా టెర్రస్ గార్డెన్ లోని డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు. ఈ సంవత్సరం చాలా తక్కువ వచ్చినాయి. వర్షాలు లేకపోవడం వల్ల ఎక్కువ రాలేదు. ఇంకా వచ్చినవి కూడా కోతులు తినేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి. ఈ 3 కాయలు కొద్దిగా కలర్ వచ్చినాయి. ఇంకా కొన్ని ఇలా చిన్నవి ఇప్పుడే వస్తున్నాయి. అలాగే కొన్ని వచ్చిన కొద్దిగా లైట్ కలర్ వచ్చింది. ఇంకా రేపు ఎల్లుండిలోకి కొద్దిగా ఇంకా కలర్ చేంజ్ అవుతాయి. వీటి క్లాత్ గ్రీన్ షెడ్ నెట్ క్లాత్ ఉంటుంది కదా, అది కట్టేసుకుంటాను తర్వాత. అక్కడ చూడండి చూపించేది కోతి పొద్దున వచ్చి తినేసింది అనమాట. నిన్న ఈవినింగ్ వచ్చి వాటర్ మొక్కలకు పెట్టినప్పుడు మాత్రం మంచిగా ఉంది. ఇక 2 రోజులు ఆగినాక మంచి కలర్ వచ్చినాక కోసుకుందాం అనుకున్నాను. తీరా ఇక ఈ రోజు 2 కాయలు, ఒక కాయతో పూర్తిగా తినేసింది. అసలు కనిపించకుండానే చేసింది. ఇక ఒక కాయ అయితే పైన తొక్క తీసేసింది, అలా కనిపిస్తుంది. ఇక దాన్ని ఏం తినలేము ఎవరును. చూడండి ఇక్కడ ఇక్కడ మంచి కలర్ వచ్చిన కాయ ఉంది. అన్నిటికంటే ఫస్ట్ బాగా పండింది అది. దీన్ని కోసుకుందాంలే రేపు పొద్దున అనుకున్నాను. అది అక్కడ కూర్చొని మొత్తం తినేసింది అనమాట. ఈ కాయ అయితే పైన తొక్క, ఇంకా అక్కడ విత్తనాలు అవి కనిపిస్తున్నాయి. ఇంకా మనం తినకూడదు కదా అవి. కొద్దిగా వాటి పళ్ళు గాని వాటి గోర్లు అలాంటివి వాటిల్లో ఇది ఉంటుంది కాబట్టి దాని విషయం మనం తినకూడదు. మనకు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ కాయ మొత్తం వేస్ట్ అయిపోయినట్టే తీసి పడేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా 2 సార్లు వచ్చినాయన్నమాట ఈ రోజు కోతులు. గ్రేప్స్ కూడా మొత్తం చాలా వరకు తినేసి అన్ని తొక్కలు కింద పడేసినాయి. ఇంకా అవి వస్తున్నాయి ఎక్కువ అనేసి వీటిని ఇక మధ్యాహ్నం టైంలో బట్టలు ఆరేద్దామని పైకి వచ్చినప్పుడు మొత్తం ఇలా తినేసి ఉందన్నమాట. ఇంకా అప్పటికప్పుడే ఫోన్ తీసుకొచ్చి మరలా వీడియో తీస్తున్నాను. వీడియో తీసి కోసేస్తున్నాను. మరలా వచ్చినాయి అనుకోండి ఇవి కూడా తినేస్తాయేమో. అయినా కొద్దిగా ముళ్ళు ఉన్నట్టుండి వాటికి, కొద్దిగా లోపల ఉన్నాయి కదా ఇవి, అందువల్ల వాటిని వదిలేసినాయి అనమాట. ఇక్కడ వాటి కూర్చుంటాకి వీటి పట్టుకుని కోయడానికి సపోర్ట్ సరిగా లేదు, అందువల్ల వీటిని వదిలేసింది. లేకపోతే ఇవి కూడా తినేసి, ఇంకా ఆ కాయ అయితే పూర్తిగా తినేసింది. ఇంకొక కాయ డ్యామేజ్ చేసింది కాబట్టి దాన్ని తీసి పడేస్తాము. ఇంకా అది లోపల కొందటు తర్వాత తీసి పడేస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ కలర్ ఇంకా 2 డేస్ ఉంచుదాం మంచి కలర్ వస్తాయి అనుకున్నాం కానీ ఇంకా ఇలా తినేసి. డ్రాగన్ ఫ్రూట్ కాయలు అయితే ఎప్పుడు వాటికి అందలేదు, తినలేదు అనమాట ఇంతకు ముందు. ఈసారి ఇదే ఫస్ట్ టైం ఇలా తినేసినాయి. అంటే మొగ్గలుగా ఉన్నప్పుడు పిందలుగా ఉన్నప్పుడు అలా ఫ్లవర్స్ అవన్నీ కోసి కింద పడేసినాయి కానీ ఇలా ఫస్ట్ టైం అనమాట మొత్తం పూర్తిగా తినేసి ఇలా ఫ్రూట్స్ ని డ్యామేజ్ చేయడం. ఇంకా దోసకాయలు కూడా కోసుకొని తినేసి అక్కడ పెట్టి, నేను వీడియో తీయటం మర్చిపోయాను దాని గురించి. గోడ మీద పెట్టి సగం తిని సగం అక్కడ పెట్టేసి వెళ్తాయి అనమాట. గ్రేప్స్ కూడా అన్ని తొక్కలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా వీడియో తీయలేదు, లెంత్ అయిపోతుందని. చూసారు కదా కోతులు తినగా మిగిలిన డ్రాగన్ ఫ్రూట్స్ కోసుకున్నాను ఈ రోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.